స్త్రీకి ముసుగు వేసుకోవడం అవసరమా? బైబిల్ చెప్తున్న మాటలేంటి? బైబిల్ ఏం చెప్తుంది? తప్పక స్త్రీలు ముసుగు వేసుకోవాలా? తప్పక ముసుగు వేసుకో. ఆ ముసుగు ఆమెకి పైటి చెంగుగా ఇవ్వబడింది బైబిల్ చెప్తుంది కదా. అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే 11వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, స్త్రీకి తల వెంట్రుకలు పైటి చెంగుగా ఇవ్వబడింది కనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకి ఘనము. సో తల వెంట్రుకలు పెంచుకునే స్త్రీ మరలా ముసుగేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా స్త్రీ ఒకవేళ డిప్ప కటింగ్ ఉందనుకోండి, ఆ డిప్ప కటింగ్ ఉన్నామా బోడుగుండు ఉన్నామా ఆమె ముసుగేసుకో. బైబిల్ చెప్తుంది స్త్రీకి తల వెంట్రుకలు పైటి చెంగుగా ఇవ్వబడినప్పుడు ఇక మరలా ముసుకెందుకు? బైబిల్ చెప్తున్న మాట ప్రకారం మనం గమనించినట్లయితే ముసుగు ఆమెకి తల వెంట్రుకలుగా ఇవ్వబడింది కనుక తల వెంట్రుకలు పెంచుకునుట ఆమెకి ఘనం. దేవుని వాక్యం చెప్తుంది, ఇప్పుడు ఇంతకుముందు వారు ముసుగేసుకునే వాళ్ళు ఇప్పుడు మోడర్న్ సొసైటీలో హ్యాట్ కూడా పెట్టుకోవచ్చు. మరి అలాంటప్పుడు హ్యాట్ పెట్టుకోవచ్చా? మరి స్కార్ఫ్స్ వేసుకోవచ్చు కదా. దాని అర్థం ఇవాళ రకరకాల కలర్ఫుల్ స్కార్ఫ్స్ వేసుకోవచ్చు. దాని అర్థం అయి కాదు. బైబిల్ చెప్తున్న మాట, దేవుడు చూసేది నీ హృదయంలో నుంచి వర్షిప్, అంతేగాని నీ బయట అలంకరణ కాదు. దేవుడు నీ హృదయం పూర్వకంగా నువ్వు దేవుడిని ఆరాధిస్తున్నావు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ముసుగు వేసుకోకుండా ప్రవచించినా ప్రార్థన చేసినా నువ్వు అవమానపరిచేది దేవుని కాదు, నువ్వు అవమానపరిచేది నీ భర్తనే. అంటే దాని అర్థం యువర్ హెడ్, నీ తల, నీ శిరస్సు ఎవరు? భర్త. నీ భర్తను అవమానపరుస్తూ, కానీ తల వెంట్రుకలు ఆమెకి పైటి చెంగుగా ఇవ్వబడినప్పుడు అవమానపరచడంలా ఆమె ఘనపరుస్తుంది. యు వర్షిపింగ్ గాడ్ విత్ ఆల్ హార్ట్, హృదయపూర్వకంగా ప్రభువును ఆరాధించడం, అంతేగాని బయట వేషం కాదు. డోంట్ ఫోకస్ ఆన్ దాట్. గాడ్ బ్లెస్.